తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 6, 7, 8, 9 శివరాత్రి అయితే 8-9 ఉదయం వరకు ఉంది. మీరు జనాల్ని 6 నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. 6 నుంచే మీరు పద్ధతి పాటించండి, 6 నుంచే సంకల్పం మొదలు పెట్టండి, 6 నుంచే మంత్ర జపం చేయండి అని అంటున్నారు. 6వ తేదీ నుంచి ఎందుకు ఇలా ఈ 2 రోజుల ముందే మీరు ఎందుకు చెప్తున్నారు? అసలు రీజన్ ఏంటి? మేము 60 రోజుల క్రితమే మొదలు పెట్టామండి. ఓకే, 60 రోజుల 3 సంవత్సరాల ముందు సాధన చేయడం ప్రారంభం చేసి జనవరి 12వ తారీఖు రోజు నాడు అవంతికాపురం ఉజ్జయినిలో కుజుడు జన్మించిన స్థలంలోనే మేము సంకల్పం చేసి మొదలు పెట్టామండి. అందరినీ అప్పటి నుంచి మీరు రెడీగా ఉండండి అంటే భావ్యం కాదు అనే ఒక ఉద్దేశంతో చివరి 3 రోజులైనా అందరికీ కూడా పాల్గొనండి అని చెప్పడానికి మూలం ఏమిటి అంటే ఉగాది నుంచి మనకు జరిగేటువంటి అనర్థాలు. ఉగాదికి కుజుడు రాజు అవుతున్నాడు, శని మంత్రి అవుతున్నాడు. దీని యొక్క ప్రభావం ఎవరిని మనం భయపెట్టట్లేదు. యుద్ధ వాతావరణం అనేటువంటి చాలా ప్రమాదకర స్థితిలో మన దేశానికి ఉంది. మన దేశానికే కాదు, సార్వత్రికంగా ఉంది. దాని నుంచి ఎలా కాపాడుకోవాలి మనల్ని అంటే మనమే బ్రహ్మవేత్తలం కాదు, చాతనే గుడ్డి కన్నా మెల్లొత్తం అంటారు. ఆ రకంగా మనం ఏం చేయాలంటే లయకారకుడు అయినటువంటి ఈశ్వర ఆరాధన కనుక చేసినట్లయితే కనీసం మాత్రం ఇందులోంచి మనం బయటపడగలుగుతాం. దానికి సంబంధం ఏంటి? కుజుడు రుణకారకుడు, రోగకారకుడు, రక్తకారకుడు, శని ప్రాణకారకుడు, ఈ 4 ఉన్నాయి కదా ప్రధానంగా. అందుకని అవంతికాపురంలో కుజుడు జన్మించిన స్థలం, అక్కడికి వెళ్ళి కుజుడు జన్మించిన స్థలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుంటూ అక్కడ సంకల్పం చేశాం. అంటే సుబ్రహ్మణ్య స్వామికి అధిష్టానం, కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర అధిష్టానం ఈశ్వరుడు. అందుకే సాక్షాత్ ఈశ్వర ఆరాధన కనుక చేసినట్లయితే కనుక ఈ యొక్క లయం అనేటువంటిది ఏదైతే కనుక ఇబ్బందికర వాతావరణం చాలా ఎక్కువగా కనిపిస్తుందో అందు నుంచి గుడ్డి కన్నా మెల్లొత్తమంలాగా భగవంతుడు కనీసం మాత్రం ఆ ఒక వినాశాన్ని తప్పించగలుగుతాడు. సగమే తప్పిస్తాడు అంటే మరి సగమే తప్పిస్తాడు. కొంచెం అనుభవించవలసిన కర్మ ప్రారంభం ఉంటుంది. అందులో ఇప్పుడు 10,000 మంది మాతో ఎవరు చేయట్లేదు కదండి. దీని గురించి అవగాహన చేసుకొని తెలుసుకొని మేము కష్టపడ్డాం. మేము 4-5 కలిసి మొదలుపెట్టి చేసుకుంటున్నాం. పంచాక్షరి అక్షరాలు మేము పూర్తి చేసుకోవాలి, ఏ రకంగా చేసుకురావాలి, రుద్రాన్ని రుద్రంతో సంపుడు చేయాలి, రుద్రాన్ని రుద్రంతో సంపుడు చేసి ఒక రుద్రం పారాయణ చేయడానికి మాకు 62 గంటలు పడుతుంది. ఇలా 72 గంటలు, 3 రోజులు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు 72 గంటల సేపు దీని విశేషమైన ఆరాధనలు 9 గంధాలతో ఆరాధన చేయాలి, నల్ల పసుపుతో ఆరాధన చేయాలి. పాలు, ఈ పాలు కాకుండా విశేషంగా అక్కడ మనకు 5 రకాల వృక్షాలు తీసినటువంటి పాలతో అభిషేకం చేయాలి అనేటువంటిది ఎందుకు పెట్టుకోవడం జరిగింది? 3 రోజుల ముందు నుంచి ఎందుకు మీరు చెప్తున్నారండి అంటే అనర్థం జరిగిన తర్వాత 3 నెలల పాటు ఇబ్బందులు పట్టడం కన్నా అనర్థం జరగడానికి ముందే 3 రోజుల నుంచి మేలుకోగలిగితే అనర్థాన్ని ఆపుకున్న వాళ్ళం అవుతాం కదండి. అప్పుడు మనం 10 రోజులు ఇబ్బంది పడతాం మహా అయితే. అనర్థం జరిగిన తర్వాత 3 నెలలు మనం ఏం జరుగుతుందో భగవంతులను కూర్చోడానికి జరగడానికి ముందే తెలుసుకొని దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకొని 10 రోజులు ఇబ్బంది పట్టడానికి తేడా ఉంది కదా. అవి దృష్టిలో ఉంచుకొని సకల మానవాళికి కూడా శ్రేయస్సు కలగాలంటే ఏం చేయాలి? కేవలం అది ఈశ్వరారాధనే. ఆ ఈశ్వరారాధన కూడా రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేయడం అనేటువంటిది భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ కూడా కానీ విని ఎరగలేదు. 2, మీకు గూగుల్లో మీరు వెతికినా కనిపించదు. ఈ శివరాత్రి ఒక్కదే కాదండి, శివరాత్రి అయిపోయిన తర్వాత 14వ తారీఖు ఖచ్చితంగా 6వ రోజు, 14వ తారీఖు 8వ తారీఖు నుంచి ఆ 14వ తారీఖు రోజు నాడు 13 రాత్రి నుంచి మొదలుపెట్టి అరుణాచలం మొత్తం కూడా అగ్నిలింగేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. ఓకే, నాకు పెచ్చ అండి. నేను వెళ్ళి సాష్టాంగ నమస్కారం మొత్తం 14 కిలోమీటర్లు మనం అంత మేర సాష్టాంగ నమస్కారం చేయటం అంటే ఆషమాషినా, తేలికైన విషయమా? అలా నేను 25 ఏళ్ళ కుర్రానికి అది కదా, 40 సంవత్సరాలు వచ్చినాయి నాకు. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల పరిధిలో అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయటం అంటే ఆడుతూ పాడుతూ చేసే సరదామైన విషయం కాదు కదా. అవును. మరి ఎందుకు చేస్తున్నా? పిచ్చకి చేస్తున్నానా? పరోపకారార్థమిదం శరీరం అనేటువంటిది మేము చదువుకున్నప్పుడు మాకు కొన్ని చెప్తారు. ఆ చెప్పినప్పుడుగా భగవంతుడు పైనుంచి వస్తాడు చేస్తాడు అనేటువంటి విషయం చాలామందికి తెలియదు, చెప్పినా వినరు. అందుకనే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి సహకారం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది అంటే ఎవరైనా నమ్ముతారు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం, ఎన్ని శ్వాసలు మనకు రుణం ఉందో తెలీదు, ఏది చివరి శ్వాసో తెలీదు.
పరిస్థితులు ప్రభావాలు ముందు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను వెళ్ళి ప్రదక్షిణ చేయకపోతే నన్ను ఎవరు ఎందుకు చేయలేదని అడగరు. అవును, హాయిగా నా ఇంట్లో నేను కూర్చుంటా. నాకు అవసరమా? అవసరమే అనుకున్నా. మొత్తం ప్రదక్షిణ చేస్తున్నాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 28,000 రుద్రం పారాయణ సంకల్పం చేస్తున్నా. ఎందుకంటే ఈ సంవత్సరాంతం ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టము అనేటువంటిది దాదాపుగా జరగకుండా ఉండాలి. సార్ నాకు చిన్న ప్రశ్న తట్టింది. కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు ప్రముఖులకు కూడా ముప్పు ఉండే ఛాన్స్ ఉందని. మరి దీంట్లో ఎవరికైనా ముప్పు ఉందా? ప్రముఖ సినీ ప్రముఖులకు కానీ, అసలు రాజకీయ నాకే అసలు కొన్ని విషయాలు వస్తుంది. అసలు ప్రముఖులు కాని వాళ్ళు ఎవరండి? ఆ, ఒక మనిషి ప్రముఖుడు అయ్యాడంటే 100 మంది సహకారం చేస్తే అవును, ఈ 100 మందే ప్రముఖులు. ఓకే. కాబట్టి ఒక మనిషి సీఎం అయ్యాడంటే కొన్ని లక్షల మంది ఓట్లు వేశారు, కోట్ల మంది ఓట్లు వేశారు అంటే వీళ్ళందరూ కలిసి పెద్ద పాలేరుగా ఎన్నుకున్నారు. అవునా? అది కాబట్టి అంటే ఆయన్ని పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు కదా ప్రముఖులు. వీళ్ళెవరు ఆ ఒక్కరోజు ఇవాళ ఎలక్షన్స్ ఉంది ఓట్లు వేస్తున్నారంటే ఆ ఒక్కరోజు వీళ్ళెవరు ఓట్లు వేయకపోతే గిజగిజలాడిపోరు. ఇలా మరి ముష్టెత్తుకుంటారు తిరిగి మరి. అందుకంటే ప్రముఖులంటే ఒకప్పుడు నేను కూడా ఆలోచించేవాడిని. సామాన్యమైనటువంటి ప్రజలకు మించిన ప్రముఖులు ఎవరూ లేరు. వీళ్ళకి నష్టం వస్తే ప్రపంచ నాశనం అవుతుందండి. ఒక ప్రముఖుడు పోతే వచ్చే నష్టమేం లేదు. అంతే, ఒక ప్రముఖుడు పోతే వచ్చే నష్టం లేదు. వాడు తినే సంపాదనలో సగం తగ్గుతుంది, అంతకుమించి వచ్చి వాడికి వచ్చే నష్టం లేదు. కానీ సామాన్యమైన వాళ్ళు 10 మంది పోతే 10 కుటుంబాలు రోడ్డు మీద పడతాయండి. వాళ్ళు ప్రముఖులు. కాబట్టి ఏంటంటే ఎలాంటి ప్రాణ నష్టము కూడా అకాల మరణాలు ఎవరికీ జరగకుండా ఉండాలి అంటే కనుక ఇది చాలా తథ్యం అవసరమైన ఉద్దేశంతో జనవరి 12వ తారీఖు రోజు నాడు 11 ఓంకారేశ్వరం వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకొని 12వ తారీఖు రోజు నాడు ఉజ్జయిని స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొని అక్కడే మళ్ళీ ఉన్నటువంటి కుజ జన్మస్థానమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకొని అభిషేకం చేసుకొని అక్కడ సంకల్పం చేశాం దీన్ని. అంటే మేము 60 రోజుల క్రితం నుంచి మేము చేస్తున్నామండి. ఓకే. ఈ యొక్క ప్రభావంలో ఎవరికి ఎలాంటి అర్థం కలగకూడదని చెప్పి ఎక్కడి వరకు వెళ్తుంది మాకు ఇది? ఈ శివరాత్రి అయిన తర్వాత 6, 7, 8 అనేటువంటిది అందరినీ పాల్గొనమంటున్నా. కనీసం 3 రోజులైనా మీరు పాల్గొనమండి, ముప్పు తప్పుతుంది అని. మీరే ఎందుకు సార్ ముందటుంది మీరే చేస్తున్నారు ఎందుకు మరి? అంటే నాకు పర్సనల్గా తట్టిన ప్రశ్న, మీరే ఎందుకు ముందరుండి ఏ విపత్తు రావద్దు, ఏ అనర్థం జరగద్దని మీరే ఎందుకు చేస్తున్నారు మరి? నాకు తెలియదండి అది. అంతే, భగవంతుడు కలుగుతుంది. అది కలిగినప్పుడు చేసేయటం అంతే. ఎందుకు చేస్తున్నామంటే దానికి సమాధానం లేదండి. ఓకే, అది సమాధానం లేని ప్రశ్న. బట్ సమాధానం ఉంది. ఎందువల్ల చేస్తున్నాము అనేటువంటిది భూమి మీదకి మనం దేనికి వచ్చామండి? అవును, రెంట్గా వచ్చాం. మనం ఒక ఇంట్లో రెంట్కుంటే నెల రెంట్ కట్టాలి. అవును. ఒక నెల కట్టకపోతే వాడు ప్రాణం తీస్తూ ఉంటాడు. 3 నెలలు కట్టకు దొబ్బై బయటకు అంటారు. మనం 50 లక్షలు పెట్టి ఇల్లు ఈఎంఐ తీసుకొని 25 లక్షలు ఖర్చు పెట్టి 25 లక్షలు కట్టి 25 లక్షలు ఈఎంఐ తీసుకొని 10 నెలలు కట్టి 5 నెలలు కట్టకపోతే వాడు నోటీసులు పంపిస్తాడు ఖచ్చితంగా. అటువంటిది ఇంత శరీరం భగవంతుడి భూమి మీదకి ఇన్ని శ్వాసలు ఉండి నువ్వు బ్రతకడా ఇక్కడ నేను నిన్ను కొంతకాలం టెనెంట్గా పంపించాను అన్నప్పుడు మనకంటూ కొన్ని బాధ్యతలు ఇస్తాడు ఆయన. ఆ బాధ్యతలు మనం గుర్తించాలి. అంటే నాకు అది జరిగిందేమో అట్లా. ఆ గుర్తించేటువంటి భగవంతుడు అవకాశం నాకు ఇచ్చాడేమో, అంతేనండి. సో నిజంగా సార్ ఫైనల్గా 6, 7, 8, 9 వరకు ఎందుకు చేసుకోవాలి ఉదయం వరకు అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. ఈసారి వచ్చే ఉగాది కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మనం. ఉగాది తర్వాత జరిగే పరిణామాలు కూడా వేరని చాలా చక్కగా చెప్తున్నారు. ఆ పరిణామాల నుంచి బయటపడటం కోసమే ఈ శివరాత్రి తర్వాత 13వ తారీఖు బయలుదేరి అరుణాచలంలో సాష్టాంగ నమస్కారము, తర్వాత కూర్చొని 28,000 రుద్రపారాయణ దీనికోసమేనండి. ఓకే సార్, ఉగాది తర్వాత ఇలాంటి ముప్పు రాకుండా ఉండడానికి మీరు చేసిన ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.